Christ's mind is not a narrow mind. యేసు ప్రభు మనస్సు అది చాలా ఇరుకు మార్గము కాదు. It is broad mind. అది చాలా విశాలవంతమైనది. God's mind is not a crooked mind. దేవుని మనస్సు వంకరి మనస్తత్వము కాదు. God's mind is a broad mind. దేవుని మనస్సు విశాలవంతమైనటువంటి మనస్సు. Because through Isaiah God said, యెషయా ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, my mind is not your mind, my ways are not your ways. నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అన్నాడు. So there is a connection between God's mind, God's thoughts and God's ways. దేవుని యొక్క తలంపులకు దేవుని యొక్క మార్గములకు ఏదో ఒక పోలిక ఉన్నది. Oh, if the thoughts are narrow, the way will be narrow. తలంపులు ఒకవేళ ఇరుకుగా ఉన్నాయంటే మార్గము కూడా ఇరుకుగానే ఉంటుంది. The thoughts are broad, the ways will be broad. ఒకవేళ మన తలంపులు విశాలముగా ఉన్నట్లయితే మన మార్గములు కూడా విశాలవంతంగానే ఉంటాయి. So what I am teaching you? అయితే ఈ ఉదయకాల సమయం మీకు నేను ఏమి బోధిస్తున్నాను? Think big in Jesus name. యేసు నామములో మీరు ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉండండి. Think big in Jesus name. ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండండి. Colossians chapter 3 verse 1 to 3 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో బైబిల్ చెప్తోంది, think the thoughts of above. పైనున్న వాటినే మీరు లక్ష్య పెట్టండి. Think the thoughts of above. పైనున్న వాటి గురించి ఆ తలంపులు కలిగి ఉండండి. So my dear brothers and sisters, parents, particularly parents, కనుక నా ప్రియ సోదర సోదరులారా, ప్రత్యేకముగా తల్లిదండ్రులైన వారు నా మాట వినండి జాగ్రత్తగా. particularly parents, తల్లిదండ్రులు నా మాట వినండి జాగ్రత్తగా. don't plan smaller things for your children. మీ పిల్లల గురించి చిన్న చిన్న వాటిని గురించి ఆలోచనలు పెట్టుకోకండి. For the glory of God, దేవుని మహిమార్థమై, for the sake of the children, the kingdom of God, దేవుని రాజ్యము నిమిత్తమై plan big for your children. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నతమైన ప్రణాళికలు మీరు వేయండి. Think big for your children. మీ పిల్లల గురించి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండండి.